వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేటి ముఖ్య అతిథులు గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సభాధ్యక్షులు రామాంజనేయులు గారికి పేరు పేరున నమస్కారం. ఈరోజు విచ్చేసిన పెద్దలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలి. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు ఎంత విశిష్టంగా, ఎంత పెద్దపీట వేస్తుందో మనకి ఈరోజు వందనాదేవి గారి ఈ పదవిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. మరి ఆవిడ పార్టీ కోసం కానివ్వండి, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వారి కోసం నిలిచిన విధానం కానివ్వండి, ఆవిడ అశేష కృషికి దక్కిన ప్రతిఫలంగా ఈరోజు ఈ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్గా ఆవిడకి ఈ పదవిని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప పరిణామం. అందులోనూ గ్రంథాలయం అంటేనే మరి ఒక విజ్ఞాన కేంద్రం. దానికి ఎంతో విజ్ఞానం ఉన్న మన వందనాదేవి గారు ఈ పదవిని అలంకరించడం అనేది మనందరికి కూడా చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తూ, ఆవిడ హయాంలో మరి పోనుగుంట్ల కోటేశ్వరరావు గారి ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయం యొక్క పూర్వ వైభవం ముందుకు రావాలి. ఎప్పుడో ఈరోజున్న టెక్నాలజీకి గ్రంథాలయాలు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో వారి ఈ హయాంలో వాటికి పూర్వవైభవం వచ్చి పిల్లలతో సహా అందరూ గ్రంథాలయాలకు వచ్చి మరి జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అనేక సంస్కరణలు వీరి ఆధ్వర్యంలో జరగాలి అని కోరుకుంటూ, వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నిటికీ కూడా ఇటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మా సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయని చెప్పి సభాపూర్వకంగా చెప్తూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దకి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.